ఆంజనేయుడు జన్మించడానికి ఒక బిచ్చగాడు కారణం అంటే నమ్ముతారా? హనుమంతుని జన్మ వెనుక ఉన్న శివరహస్యం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. సంతానం కోసం అంజనాదేవి ఏళ్ల తరబడి శివుణ్ణి ధ్యానించింది. ఆమె భక్తి ఎంతటిదంటే కైలాసంలో ఉన్న శంకరుని మనసు కూడా చలించింది. కానీ ఆమెకు వరం ఇచ్చే ముందు ఒక కఠినమైన పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు ఆ బోళాశంకరుడు. ఒకరోజు అంజనాదేవి పూజలో ఉండగా మురికి బట్టలు, ఒళ్లంతా బూడిద, చిందరవందరగా ఉన్న జుట్టుతో ఒక బిచ్చగాడు ఆమె ఇంటి ముందు నిలబడి ఆకలి ఆకలి అని కేకలు వేశాడు. అతిథిని దైవంగా భావించే అంజన అతనిని లోపలికి పిలిచి భోజనం ఏర్పాటు చేసింది. ఆ బిచ్చగాడు సాదాసేదిదాగా లేడు. కనీసం చేతులు కూడా కడుక్కోనని మొండికేసి అంజనాదేవి పూజ కోసం సిద్ధం చేసిన పవిత్రమైన సింహాసనంపై కూర్చున్నాడు. భోజనం పెడుతుంటే వంకలు పెడుతూ అన్నాన్ని కింద పడేస్తూ ఆమెను అవమానించాడు. చివరికి శివుణ్ణి కూడా ఎరతాళి చేశాడు. అయినా సరే అంజనాదేవి కోపాన్ని అణచుకుని ఓర్పుతో సేవ చేసింది. ఎప్పుడైతే అంజనాదేవి తన ఓర్పుతో ఆ పరీక్షలో నెగ్గిందో అప్పుడు ఆ బిచ్చగాడు తన నిజరూపాన్ని చూపిస్తూ సాక్షాత్తు పరమశివునిగా ప్రత్యక్షమయ్యాడు. అంజన, నీ భక్తికి, నీ ఓర్పుకు మెచ్చాను. నీ గర్భాన నా అంశతో మహాబలవంతుడైన హనుమంతుడు జన్మిస్తాడు అని వరమిచ్చాడు. అమ్మ ఓర్పు, శివయ్య కరుణ కలిస్తేనే హనుమంతుని జన్మ సాధ్యమైంది. మీ జీవితంలో ఎలాంటి కష్టాలున్నా ఆ హనుమంతుడు తన గదతో వాటన్నిటినీ దూరం చేసి మిమ్మల్ని రక్షించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని భక్తి రసగాథల కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బజరంగబలిపై మీకున్న నమ్మకాన్ని చాటుతూ కామెంట్స్ లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి.